హాయ్ సార్, నమస్తే. నవంబర్ 2024లో తూత్తుకుడిలో పండే ఉప్పు పంట ఎప్పుడు ఆగిపోయింది, ప్రొడక్షన్ ఎప్పుడు ఆగిపోయింది, అదేవిధంగా కొత్త పంట మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మరియు రేట్లు ఎప్పుడు తగ్గుతాయి, మరియు ఇప్పుడు లారీ కిరాయిలు ఎంత వస్తున్నాయి తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ అన్నగోవర్ధన్, సాల్ట్ సప్లయర్ ఫ్రమ్ తూత్తుకుడి. అక్టోబర్ 31 దీపావళి తర్వాత పెద్దవాన్ పడి ప్రొడక్షన్ ఆగిపోయింది. అయితే ఈ సంవత్సరం మొత్తం మీద పంట పండింది. గూగుల్లో కానీ పేపర్లో కానీ వేసిన డేటా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల టన్నులు ఉప్పు పండే పంటల ఈ సంవత్సరం ఈ 2024లో 8 లక్షల టన్నులు మాత్రమే ఉప్పు పంట పండింది. అందువల్ల ఈ సంవత్సరం ఖచ్చితంగా డిమాండ్ ఉంటుందని చెప్పి ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. కొత్త పంట ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 2025 తర్వాత, అది కూడా మధ్యలో వాన పడకుండా ఉంటే కొత్త పంట రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న స్టాక్ అమ్మడం వల్ల రైతులు ఇప్పుడున్న మార్కెట్ రేటుకి తగ్గించి ఇవ్వడానికి ఇష్టపడతలేదు. అదేవిధంగా లారీ కిరాయిలు కొన్ని ఊర్లకి లారీ డిమాండ్ ఉండడం వల్ల టన్నుకి 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా టన్నేజీ కూడా 25 టన్నులు 30 టన్నులు కొన్ని ఊర్లకు దొరకట్లేదు. 35 టన్నులు కూడా మీరు ఆర్డర్ చేస్తే అవసరమైతే తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. మీరు మా దగ్గర నుంచి ఏదైనా సాల్ట్ కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.venkateswara.com విజిట్ చేసి మా దగ్గర ఎంత ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసుకొని స్క్రీన్ మీద చూపించిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా తూత్తుకుడి సాల్ట్ మార్కెట్ అప్డేట్స్ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఎన్ గోవర్ధన్.